ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఉత్సవంలో చాలామంది ప్రముఖులు ప్రసంగించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో పాటు చాలామంది ప్రముఖులు ప్రసంగించారు. కానీ ఈ అందరి ప్రసంగాల్లోనూ ఈ యూనివర్సిటీ ఏర్పాటు కావడానికి ప్రధానమైన ఇద్దరి వ్యక్తుల పేర్లను ప్రస్తావించకపోవడం నాకెందుకో వెలితిగా అనిపించింది. మిగిలిన వాళ్ళు ప్రస్తావించకపోయినా ముఖ్యమంత్రి గారు అయినా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అయినా తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తారు అనుకున్నాను. కానీ వాళ్ళు కూడా ఆ ఇద్దరి పేర్లను ప్రస్తావించకుండా బహుశా చరిత్రలో ఆ ఇద్దరికి ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలో చాలా గొప్ప నంబర్ 1 అంటే టాప్ స్థానాలున్నా కూడా ప్రస్తావించకపోవడం నిజంగానే నాకు వెలితిగా అనిపించింది. ఆ ఇద్దరే, ఒకరు పానగల్ రామారాయణం గారు, మరొకరు మహారాజా విక్రమ్ దేవ్ వర్మ. మొదటి వ్యక్తి పానగల్ రామారాయణం అంటారు. శ్రీకాళహస్తి జమీందారీ వంశానికి చెందినటువంటి వ్యక్తి. అప్పుడు బ్రాహ్మణ ఆధిపత్యం మీద ఫైట్ చేసి విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని తగ్గించాలి, బ్రాహ్మణేతరులకు అవకాశాలు కావాలి అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన శ్రీకాళహస్తి జమీందార్. ఆ తర్వాత జస్టిస్ పార్టీ వ్యవస్థాపకులు ఒకరు మద్రాస్ ప్రెసిడెన్సీలో, తర్వాత మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే తాను మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ తెలుగు భాష కోసం ఆంధ్ర యూనివర్సిటీ స్థాపన జరిగింది. అప్పుడు తమిళ సభ్యులు దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అయినా కూడా తాను ఖచ్చితంగా తెలుగు భాష కోసం యూనివర్సిటీ ఉండాలి అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తనను రాజకీయంగా వ్యతిరేకించి అప్పటికే ప్రముఖ విద్యావేత్తగా పేరు గడించిన కట్టమంచి రామలింగారెడ్డి సిఆర్ రెడ్డిని వైస్ ఛాన్సలర్గా నియమించి యూనివర్సిటీ కోసం, అభివృద్ధి కోసం పనిచేయమని చెప్పారు. అందుకు సిఆర్ రెడ్డి కూడా అంగీకరించి ఇద్దరు నిర్ణయం తీసుకుని యూనివర్సిటీ విజయవంతం అవ్వాలంటే కాలేజీలు ఉండాలంటే హై స్కూళ్ళు కావాలి, కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఒక హై స్కూల్ ఏర్పాటు చేయాలి, దాని తర్వాత కాలేజీలు ఏర్పాటు చేయాలి అని చెప్పి అప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒక హై స్కూల్ ప్రతిపాదన కూడా తీసుకొచ్చిన వ్యక్తులు వీళ్ళే. సో ఈ పానగల్ రాజు చాలా కీలక పాత్ర పోషించారు. ఆ రెండో పేరు మహారాజా విక్రమ్ దేవ్ వర్మ. జయాపూర్ సంస్థానానికి మహారాజు. అది ఇప్పుడు ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలో ఏమో ఉంది, ప్రస్తుతం అది ఒరిస్సాలో ఉంది. బట్ తను ఒడియా రాజవంశానికి చెందినటువంటి మహారాజే. బట్ తెలుగు సాహిత్యం మీద ఎక్కడ లేని మక్కువ. ఆంధ్ర యూనివర్సిటీకి 100 సంవత్సరాల కిందటే 20 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. 100 సంవత్సరాల కిందట 20 లక్షలు అంటే ఇప్పుడు అది ఎంతనో మీ ఊహకే వదిలేస్తూ ఉన్నాం. అదే కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం అని చెప్పి ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చినటువంటి మహాదాత ఆయన. విక్రమ్ దేవ్ వర్మ ఇప్పటికీ యూనివర్సిటీలో ఆయన విగ్రహం ఉండాలనుకుంటారు ఆంధ్ర యూనివర్సిటీలో. సో తెలుగులో తన రచనలు ఆంధ్ర యూనివర్సిటీలో చాలా కాలం పాటు సబ్జెక్టు బుక్కులుగా కూడా ఉపయోగించినట్లున్నారు. సో విక్రమ్ దేవ్ వర్మ ఆంధ్ర యూనివర్సిటీని నిలబెట్టడంలో తిరుగులేని కీలక మహాపాత్రధారి. సో ఇప్పటికీ ఆ రాజవంశం ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తూ ఉంటుంది. సో ఈ రెండు పేర్లు లేకుండా ఆంధ్ర యూనివర్సిటీ లేదు. కోర్స్ తర్వాత మొదటి వైస్ ఛాన్సలర్ అయినటువంటి సిఆర్ రెడ్డి గారు ఆయన తర్వాత మనకు రాష్ట్రపతిగా కూడా పనిచేశారు కదా సర్వేపల్లి రాధాకృష్ణ గారు, తాను కూడా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. వీళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ కోసం గణనీయంగా పనిచేశారు. మనం ఎవరిని కాదనలేము. సో ప్రధానంగా చరిత్ర గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఈ రెండు పేర్లు, పానగల్ రాజు, శ్రీకాళహస్తి రాజవంశం జమీందార్ ఆయన, మరొకరు విక్రమ్ దేవ్ వర్మ
జయాపూర్ సంస్థానానికి మహారాజు. వీళ్ళిద్దరి వల్లే ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడింది, నిలబడింది, తర్వాత గణనీయంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. సో ఈ ఇద్దరి పేర్లను అక్కడ ప్రసంగాలు చేసిన ఎవరైనా ప్రస్తావించి ఉండింటే చాలా బాగుండేది అనిపించింది.